ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండూరు మండలం కృష్ణరావుపాలెం కేసీఆర్ తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు, వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట, నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు, వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్స్, కరెంటు తీగలు తెగిపడితే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. ఎడతెరిపిలేని వర్షానికి ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సమీపంలోని గుడిలోకి వర్షపు నీరు చేరింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు గన్నవరం పూర్తిగా నీట మునిగింది. పలు పొలాలు, ప్రైవేటు వెంచర్లు, కాలనీలు, పల్లపు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోనూ జోరు వానలు పడుతోంది. కోనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. 4 మండలాల్లో సుమారుగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రామన్నపేట రోడ్డులోని జీడీఎంఎం కాలేజీ దగ్గర పాపరాయి కట్ట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాయుగుండంగా మారింది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం ఈ రోజు సాయంత్రం గోపాల్పూర్, కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేస్తోంది. వాతావరణ అధికారుల హెచ్చరికలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్,
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు బలపడుతూ వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్కు కోస్ట్కు దగ్గరగాను అలాగే సౌత్ ఒడిశాకు దగ్గరగాను ఇది కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఇది వాయుగుండంగా ఇటు గోపాల్పూర్ కళింగపట్నానికి చేరువలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటిన తర్వాత కూడా 24 గంటల పాటు వాతావరణ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రాగల 24 గంటల పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు మరికొన్ని ఇటు రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు, మల్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల కూడా చెదురుమదురు వర్షాలు అనేవి కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ వర్షాల కారణంగా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నదుల్లో నీటి మట్టాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉన్న నదులన్నింటిలో కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి అయితేనే కానీ కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి అయితేనే కానీ ఇక్కడ ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో వాటి నీటి మట్టాలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నీటి మట్టాలతో పాటు ఇటు చెరువులు, కట్టలు, వాగులు ఏవైతే ఉన్నాయో వాటి నీటి మట్టాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ నీటి మట్టాలు పెరిగిన కారణంగా ఇవన్నీ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వీటిలన్నిటి ప్రభావం చేత కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి వారంతా కూడా సురక్షితంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు 3 రోజుల నుంచి కూడా అంటే ఈ అల్పపీడనం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎడతెరిపి లేకోకుండా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో పాఠశాలన్నింటికి కూడా ఇటు 3 జిల్లాలకు ఇటు విశాఖ, అలాగే అనకాపల్లి, అల్లూరు జిల్లాకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా పాఠశాలలు అన్ని ప్రైవేటు అలాగే ప్రభుత్వ పాఠశాలన్నింటికి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ వాతావరణం కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్తూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అందుకే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాల ప్రభావంతో చూసుకుంటే ఇటు రహదారులందరికీ కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎడతెరపి లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు అనేవి అన్నీ కూడా పొంగిపొరులుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ ఏదైతే వాయుగుండ ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకల్లాలంగా మారుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం చేత అంటే అలలు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఆ అలల తీవ్రతకు అలాగే ఈ గాలుల వేగంకి కూడా ప్రమాదాన్ని బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేశారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు ఆరోగ్య శాఖ సిబ్బందిని సైతం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితేనేమి కానీ ఇటు అర్బన్ అలాగే రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఈ వర్షాల కారణంగా అవి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆరోగ్య శాఖ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యే విధంగా అధికారులను సైతం కూడా సంసిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాతావరణానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సమీక్ష అనేది నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. దాదాపుగా రాగల 24 గంటల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా అంటే దాదాపుగా 12 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు అనేవి చాలా చోట్ల కూడా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు, ప్రజలు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంటే అలా కాకుండా తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం ఈరోజు సాయంత్రం గోపాల్పూర్, కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీంతో ప్రజలందరూ ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్